రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనప్రియ మహానగర్ 30వ డివిజన్లో ఉచిత ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్లో ఓటర్ కార్డు లేని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ 30వ వార్డ్ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్ గారికి, మహిళా ప్రెసిడెంట్ మరి మహిళా కార్యకర్తలకు మరియు మా కమిటీ సభ్యులు, బ్లాక్ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మీర్పేట్ మొత్తంలో డివిజన్కి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 30 డివిజన్లో ఓటర్ నమోదు కార్యక్రమానికి చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా యువత కానీ, ఓటు రాని యువత కానీ, మరియు ఈ బ్లాక్లలో జనప్రియలలో కొత్తగా వస్తుంటారు పోతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఓటకు వినియోగించేలాగా మా డివిజన్ అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో ఆయన బాధ్యత తీసుకొని చేయవలసిందిగా 2 రోజులు ఉంటుంది, ఈరోజు రేపు. సో ప్రతి ఒక్కరు కూడా మీర్పేట్ కార్పొరేషన్లో కూడా మొత్తం మనం ఓటు హక్కును వినియోగించి మన హక్కుని కాపాడుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై సబితమ్మ. అందరూ కూడా వినియోగించుకోవాలని మా యొక్క 30వ వార్డులో ఉన్నటువంటి ప్రతి బ్లాక్లో కూడా మేమందరికీ కూడా ఇంటిమేషన్ చేసినాము. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు రేపు 2 రోజులు ఉంటుంది. ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే చాలామందికి ఇక్కడికి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వారికి ఓటు లేకపోవడం, అలాగే యూత్ వాళ్ళు ఉంటారు, ఇంతవరకు ఓటు హక్కు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది రావాలి, వాళ్ళు ఓటు హక్కును ఓటర్ ఐడి చేయించుకోవాలి. కార్పొరేటర్ ప్రమీల యాదగిరి ముదిరాజ్ గారికి, అలాగే ఈ యొక్క 30వ డివిజన్ అధ్యక్షులు అన్న రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఎంతో ఇంపార్టెంట్. మనం ఈ భారత రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ 30వ డివిజన్లో ఎవరున్నా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు, అలాగే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఓటు లేకుండా పోవడంతో కూడా ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు కూడా సతమతం అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.